హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. చాలామంది విద్యార్థులు మన వీడియోలను చూసి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయని చెప్పి మెసేజ్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ. అంతేకాకుండా మీకు సాంస్క్రిట్కి సంబంధించి ఏ సందేహం వచ్చినా సరే కామెంట్ రూపంలో ఒక్క మెసేజ్ చేయండి. మీ మెసేజ్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక ఈ వీడియోలో 2024-25కు సంబంధించినటువంటి సంస్కృతానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, మోడల్ పేపర్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీనివల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే, మనకి ఫస్ట్ రోమన్లో 2 శ్లోకాలను ఇస్తున్నారు. వాటికి మనం ప్రతిపదార్థాలు రాయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి. 1వ రోమన్, 2వ రోమన్, 3 రోమన్ మాత్రమే మనం రాస్తే తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో ఒకే లాంగ్వేజ్ ఎంచుకొని రాయాలి. ఓకేనా? నెక్స్ట్, ఈ ఫస్ట్ రోమన్లో ఇచ్చేటువంటి శ్లోకాల్లో మనకు ఉన్నటువంటివి 2 పాఠ్యభాగాలు. ఒకటి చాణక్యనీతి శాస్త్రం, మరొక పాఠ్యభాగం సూక్తి రత్నాన్ని. అయితే మీకు ఏ ఒక్క లెసన్ నేర్చుకున్నా సరిపోతుంది. నా అభిప్రాయం ఏందిరా అంటే, చాణక్యనీతి శాస్త్రంలో 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి అందుకోసమని వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నేను ఫస్ట్ రోమన్లో చాణక్యనీతి శాస్త్రం అనే పాఠ్యభాగానికి సంబంధించిన ప్రతిపదార్థం నేర్చుకోమని ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? 2వ శ్లోకం సూక్తి రత్నాన్ని నుంచి వస్తుంది మనకి. ఓకేనా? చాణక్యనీతి శాస్త్రంలో మొత్తం 4 ఉన్నాయి. 4 నేర్చుకోవాలండి. దానిలో 2, దీనిలో 2 నేర్చుకుంటానంటే అది జరిగేది కాదు, అట్లా రావు కూడా. ఓకేనా? నెక్స్ట్, రోమన్ నెంబర్ 2. ఇక్కడ కనుక మీరు గమనిస్తే మనకి ఎస్ఏస్ ఉండేది మొత్తం కూడా 4 లెసన్స్కి సంబంధించి. అయితే అందులో ఓల్డ్ పోయిటరీకి సంబంధించి విభీషణోపదేశ, ధర్మనిష్ట, ఈ రెండిట్లో నుంచి ఒక సారాంశం ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి వస్తుంది. మిగతా రెండింటిని మీరు చాయిస్ కింద వదిలిపెట్టేసుకోండి, లేదా ఒకసారి లైట్గా చూసుకొనైనా వెళ్ళండి, ప్రాబ్లం ఉండదు. 3వ రోమంలో కనుక మనం వెళ్తే గద్య భాగంలో కూడా మనకి ఉండేది 4 సారాంశాలే. అందులో నుంచి మీకు 2 ఎస్సేలు ఇస్తున్నారు. ఒకటి మంద విసర్ప కథ, 2 విక్రమస్య ఔదార్యం. ఈ 2 నేర్చుకుంటే మీకు ఒక సారాంశం కన్ఫామ్గా వస్తుంది. మీకు అవి సరిపోతాయండి. నెక్స్ట్, రోమన్ నెంబర్ 4. ఇందులో మనకి నాంటిల్కి సంబంధించినటువంటి 6 క్వశ్చన్స్ ఇస్తున్నారు. మనకి ఉన్నది 6 క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే 3 లెసన్స్ మాత్రమే. అంటే మనకు ఒక లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ముందు మీరు పేపర్ని ఇలా అర్థం చేసుకోండి. మీకే ఇంపార్టెంట్ ఏవి నేర్చుకోవాలనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మీరు కర్ణభారం, వజ్రం వజ్రైన విద్యతే, ఈ 2 పాఠ్యభాగాలు చాలా ఈజీ కాబట్టి ఈ 2 నేర్చుకుంటే ఈ 2 పాఠ్యభాగాల నుంచి 4 ప్రశ్నలు వస్తాయి. మనం రాయాల్సింది 3 కాబట్టి ఇంకోటి ఎక్స్ట్రా చాయిస్ కింద కూడా మనమే రాస్తున్నాము అని అర్థమండి. 5వ రోమన్లో పద్యభాగానికి సంబంధించినటువంటి సందర్భాలను మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు సారాంశాలు ఏవైతే నేర్చుకుంటారో, అంటే విభీషణోపదేశ, ధర్మనిష్ట, వీటికి సంబంధించిన సందర్భాలకు సంబంధించిన భావాలనైనా కానీ మీరు సారాంశంలో కొటేషన్స్గా రాయడానికి ఉపయోగపడతాయండి. సో అది ఎందుకని చెప్తున్నాను. నెక్స్ట్, సా మాతృభూమిర్ మమ, ఈ పాఠ్యభాగంలో కవి పరిచయం, సందర్భం మూడిటికి ఒకేలా ఉంటుందండి, భావం ఒక్కటి మారుతుంది. అయితే చాలామంది ఏందిరా అంటే, సార్ మీరు 5వ రోమన్లో 3వ క్వశ్చన్గా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ యత్రైత హృది జాగృత ప్రకృత సా మాతృభూమిర్మమ అనేటువంటిది సా మాతృభూమిర్మమ అనే పాఠ్యభాగంలో ఉంది. దీన్నే తీసుకుపోయి భావంగా పెడితే మార్కులు పడతాయని నేను చెప్తున్నా. మీ సారులు పాడవు అని చెప్తున్నారు. పబ్లిక్ ఎగ్జామ్లో మార్కులు వేస్తారు కాబట్టి 99 దగ్గర మాత్రం ఆలోచిస్తారు. ఇందులో సందేహమే లేదండి. కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్, 6వ రోమన్లో గద్య భాగానికి సంబంధించిన సందర్భాలు మనకి వస్తున్నాయి. ఇక్కడ మంద విసర్ప కథ, ఆ పాఠ్యభాగంలో ఉండే 3 సందర్భాలకి సేమ్ అండి. అంటే కవి పరిచయం ఒకటే ఉంటుంది, సందర్భం ఒకటే ఉంటుంది, భావం మారుతూ వస్తుంది. ఇక విక్రమస్య ఔదార్యం, ఇవే నేర్చుకోండి. మీకు ఇవి చాలా ఈజీగా కూడా ఉంటాయి. సందర్భాలు కూడా మ్యాక్సిమం ఆర్డర్లోనే ఉంటాయండి, మీరేం భయపడాల్సిన పని లేదు. ఇక 7th రోమన్లో మనం చూస్తే పద్య భాగానికి సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, 1, 2, 3 మీరు ఎస్ఏలు నేర్చుకుంటారు, అదేవిధంగా ప్రతిపదార్థాలు నేర్చుకుంటారు 3rd లెసన్లో. అవే నేర్చుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ఒక లెసన్ కష్టంగా ఉంది అనుకుంటే ఆ మూడిట్లో
మూడో లెసన్ చాలా ఈజీ అండి. మీకేమైనా కష్టం అనిపిస్తే ఫస్ట్ లెసన్ ఏమైనా అనిపిస్తుందేమో, అది కూడా ఏముండదు నాకు తెలిసి. మీరెవరో కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళకి. సూక్తి రత్నాన్ని చూసుకోండి. 8th రోమన్‌లో మీరు గనక గమనిస్తే మనకున్నది 6 లెసన్స్. వాటిలో నుంచి ఇచ్చేది కూడా 6 క్వెషన్సేనండి. అంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వెషన్ మనకి రావడం జరుగుతుంది. అయితే మీరు మందవిష సర్పకథ, విక్రమస్య ఔదార్యం ఈ 2 నేర్చుకుంటే ఈ 2 మార్క్స్ క్వెషన్స్‌కి సంబంధించిన ఆన్సర్స్‌నే మనం సారాంశంలో కొటేషన్స్‌గానైనా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రాజవాహన జననం. వాళ్ళు ఇచ్చే 6 క్వెషన్స్‌లో మనం 3 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి కాబట్టి ఈ 3 లెసన్స్ మీకు సరిపోతాయి. లేదు సార్ ఇంతకన్నా ఈజీ అయినటువంటి ఏమైనా ఉన్నాయా అని మీరు ఎవరైనా అంటే మందవిష సర్పకథ, నెక్స్ట్ థర్డ్ లెసన్ రాజవాహన జననం, నెక్స్ట్ 5th లెసన్ అండి. అంటే విషయః భైషజ్యం. ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటివి మీకు చాలా ఈజీగా ఉంటాయి. 2 మార్క్స్ క్వెషన్స్ అండి. ఇక 9th రోమన్‌లో మనకి పద్య భాగానికి సంబంధించిన 1 మార్క్ క్వెషన్స్ ఇస్తున్నారు. అయితే మనకు ఉన్నది 6 పాఠ్యభాగాలైతే వారిచ్చే ప్రశ్నలు మాత్రం 5. కాబట్టి మీరు ఇక్కడ చాయిస్ ఉండదండి. చాయిస్ ఉంటే మనం ఏదో చూసుకొని చదువుకోవచ్చు. బట్ చాయిస్ ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా 6 పాఠ్యభాగాలకు సంబంధించిన 1 మార్క్ క్వెషన్స్ నేర్చుకోండి. 10వ రోమన్‌లో ఇక్కడ కూడా మనకి గద్య భాగానికి సంబంధించిన 1 మార్క్ క్వెషన్స్ అండి. చాయిస్ ఉండదు. 6 లెసన్స్ గద్య భాగంలో నేర్చుకోవాల్సిందే. ఓకేనా? ఇక 11th రోమన్ నుంచి మనకి ఈ గ్రామర్ పార్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ఈజీ అయినటువంటిది ఈ 11th రోమన్‌లో వచ్చేటువంటి పారాగ్రాఫ్లు. కానీ దరిద్రమేందిరా అంటే దీంట్లో కూడా తప్పులు చేస్తారండి స్టూడెంట్స్. కాబట్టి నేనేమంటున్నానంటే ప్యాసేజెస్ కరెక్ట్‌గా చూసుకొని వెళ్ళండి. కొంతమంది డైరెక్ట్ అటాక్ అంటుంటారు. పోయి డైరెక్ట్‌గా పబ్లిక్ ఎగ్జామ్‌లో మేము రాస్తాంలే అని. వద్దండి. ఒక్క మార్కు మీకు వచ్చినట్టే. కాబట్టి ఒక డల్లర్‌కైతే పాస్ మార్కుల కోసం ఆలోచించాలి. కానీ ఒక టాపర్‌ని కొంచెం జాగ్రత్త ఈ విషయంలో. జాగ్రత్తగా వీటిని చూసుకోండి. ఓకేనా? మనకి ప్యాసేజెస్ 5 ఉన్నాయి. 5 చూసుకోవాల్సిందే. ఈ 12th, 13th రోమన్లలో మనకి సందులు ఇస్తారండి. చాలామంది చేసే మిస్టేక్ ఏందిరా అంటే ఫస్ట్ ఇయర్‌లోనైనా, సెకండ్ ఇయర్‌లోనైనా పబ్లిక్ ఎగ్జామ్‌లో చాలామంది సంధి కలిపిచ్చారనుకో విడదీసి రాసి సంధి పేరు రాయడం మర్చిపోతున్నారండి. జాగ్రత్త. వీటి విషయాల్లో మీరు మర్చిపోతే సంధి పేరుకే 6 మార్కులండి 2 రోమన్ల మీద. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మనకి సందులు కూడా టెక్స్ట్ బుక్‌లో మీకు 6 రకాల సందులు ఇచ్చున్నారండి. కాబట్టి వారు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడా 6 రకాలు కాబట్టి ఒక్కొక్క సంధి నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ వస్తుంది. మీకు వీటిలో ఈజీగా గుర్తుపట్టడానికి జస్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి ఈ 3 చాలా ఈజీ. కచట తప్పులకు నామాల పరమైతే అనునాసిక సంధి, కచట తప్పులకు అచ్చులు పరమైనప్పుడు ఇక్కడ మనకి జస సంధి ప్రకారం చెప్పబడింది. విసర్గ సంధి విసర్గకు ముందు విసర్గకు ఆ పరమైతే అది విసర్గ సంధి. కాబట్టి విసర్గ స్థానంలో ఓ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానంలో ప్రశ్లేష అనేటువంటిది వస్తుంది. సో ఇవి ఈజీ ప్రాసెస్ అండి. ఇవి మీరు ఒక్కసారి డెఫినేషన్ తెలుసుకుంటే మీకు సరిపోతుంది. ఇక సేమ్ ఇదే విధంగా 13th రోమన్‌లో మీకు కలిపిస్తున్నారు. విడదీసి రాసి సంధి పేరు రాయాలి. ఓకేనా? నెక్స్ట్ 14వ రోమన్‌లో మనకి శబ్దాలండి. మనకి మొత్తం 4 రకాల శబ్దాలు ఉన్నాయి. పుంలింగము, స్త్రీలింగము, అదేవిధంగా నపుంసకలింగము, సర్వనామ శబ్దాలు. పుంలింగం 4, ఈ 4 నుంచి ఒక శబ్దం ఇస్తారు. స్త్రీలింగం 4, ఈ 4 నుంచి ఒకటి ఇస్తారు. నపుంసకలింగం 4, ఈ 4 నుంచి ఒకటి ఇస్తారు. నెక్స్ట్ సర్వనామ శబ్దాలు అన్నిటిలో నుంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు పబ్లిక్ ఎగ్జామ్‌లో ఇచ్చే విధానం. అయితే వీటిలో మీరు ఈజీగా ఉండేటువంటివి ఏంటిరా అంటే ఫస్ట్ పాయింట్ వినండి. నపుంసకలింగం మహత్తు, పచత్తు, జగత్తు ఈ 3 ఒకేలా ఉంటాయి. అందులో ప్రథమ విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ ఈ 3 విభక్తులు సేమ్‌గా ఉంటాయి. సంబోధన ప్రథమ అన్నప్పుడు హే అనే పదం యాడ్ చేసుకుంటాం అంతేనండి. తృతీయ విభక్తి కాడ నుంచి పుంలింగ శబ్దాల్లానే ఉంటాయి. కాబట్టి మీరు పుంలింగ శబ్దాల కన్నా కూడా ఈ నపుంసకలింగ శబ్దాలు, స్త్రీలింగాలు ఇవి 2 నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటాయనేది నా అభిప్రాయం. ఓకేనా? సో వీటికి ట్రై చేయండి. ఏది ఏమైనా మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకొని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే 15th రోమన్‌లో మనకి సమాసాలండి. వీటిలో సమాసాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ తక్కువగా ఉండేటువంటివి ఇవి 3.
ద్వంద్వ, ద్విగు, అవ్యయభావం. అంతేకాకుండా ద్వంద్వ, ద్విగు అనేటువంటివి మీకు ఫస్ట్ నుంచి వస్తూ ఉంటాయండి 7th క్లాస్ నుంచి. కాబట్టి అవి చాలా ఈజీ. గుర్తుపెట్టుకోండి. థర్డ్‌ది ద్విగు సమాసం, ఫోర్త్‌ది ద్వంద్వ సమాసం, 5 మనకి అవ్యయభావ సమాసం. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండి పబ్లిక్ ఎగ్జామ్‌లో కూడా. అయితే సంఖ్య ప్రథమార్థంలో వస్తే మీకు ద్విగు సమాసం. 2 పేర్లు, కాలాలు, వస్తువులు ఇట్లా ఇవి గనక వస్తే వాటిని మనం ద్వంద్వ సమాసంలో చెప్తాం. అవ్యయము అని అంటాం. తక్కువ, ఎక్కువ, దగ్గర, దూరం ఇటువంటి పదాలు గనక మీకు మీనింగ్ తెలిస్తే అది బాగా ఈజీగా ఉంటుందండి. మీనింగ్ తెలియకపోతే కష్టము. ఏది ఏమైనా గూడా ఈ 3 సమాసాలు నేర్చుకుంటే మీరు 3 ఎగ్జాంపుల్స్‌కి ఆన్సర్ చేయగలరు. మిగతా వాటికి మీకు ఎగ్జాంపుల్స్ ఎక్కువుంటాయి. మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది గూడా. 16th రోమన్‌లో మనకి ఇలా టేబుల్ ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి 5 టేబుల్స్ నేర్చుకోవాల్సిందే. సింపుల్ అండి. ఇవి మీరు కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ మీకు అహం అనే పదం వచ్చింది. ఓకేనా? అహం వచ్చినప్పుడు ఎండింగ్‌లో మీకు మీ అనే పదం రావాలి. లేదా పాస్ట్ టెన్స్ కనుకైతే మకారం రావాలి. నెక్స్ట్ త్వం వచ్చిందనుకోండి. సి కానీ, విసర్గ కానీ రావాలి. స్టార్టింగ్‌లో ఇవి వస్తే ఎండింగ్‌లో అవి రావాలనమాట. స్టార్టింగ్‌లో త్వం వస్తే ఎండింగ్‌లో సి కానీ, విసర్గ కానీ ఇట్లా. మిగతాయి నేమ్స్ గానీ, సహా, సా ఇవేమొచ్చినా సరే ఎండింగ్ తీతో ఎండ్ అవ్వాలి. ఓకేనా? సింపుల్ అండి ఇవి. సో వీటి మీద మీకు 4 బాక్సులు ఉన్నాయి. ఒకటి మాత్రమే అంటే 4వ బాక్స్ మాత్రమే మీకు డిఫరెంట్‌గా ఉంటుంది. అవి కూడా ఈజీయేనండి. ఏది ఏమైనా మీకు వాటికి సంబంధించిన టేబుల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరు మంచి మార్కులు సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.